ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఈ టైంలో కాల్ ఏంటి? మార్నింగ్ చేయొచ్చు కదా. హలో. నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నావు కదా. ఇక నుంచి నీకు నిద్ర పట్టకుండా చేసే బాధ్యత నాది అని చెప్పడానికి మాత్రమే కాల్ చేశాను. రే, ఈ టైంలో కాల్ చేసి నాన్సెన్స్ మాట్లాడుతున్నావేంటి? చంపదెబ్బ అప్పుడే మర్చిపోయావా? మర్చిపోలేదు కాబట్టే మీ ఇంటికి వచ్చాను. నీ కుళ్ళు జోకులు వేరే వాళ్ళ మీదవే, నా మీద కాదు. పెట్టే ఫోన్. నాకిక్కడ కాలిపోతుంటే నీకు జోక్ చేస్తున్నట్టుందా? అయితే ఒకసారి బయటకు వచ్చాడు. రాలేదంటే మీ నట్టింట్లో కూర్చొని రచ్చ చేస్తాను. రావే బయటికి. వీడు సీరియస్ గానే చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే వచ్చుంటే నా కోసం రాత్రిపూట ఇంటికి రావాల్సిన అవసరమే ఉందని లేనిపోని రచ్చ జరుగుతుంది. ఎందుకైనా మంచిదే, ఒకసారి వెళ్ళి చెక్ చేయడం బెటర్. మై గాడ్, ఈ ఇడియట్ నిజంగానే ఇంటికి వచ్చాడు. అమ్మ వాళ్ళు చూస్తే పెద్ద గొడవ అవుతుంది. ఇప్పుడెలా వాడిని బయటికి ఎలా పంపించాలి? వచ్చేలా లేదు. యాక్షన్లోకి దిగాల్సిందే. చంప దెబ్బకి రివెంజ్ తీర్చుకోవాల్సిందే.
నువ్వు చేసిన చిల్లర పనికి అప్పుడే పోలీసులకి పట్టించాల్సిందే. అలా చేయకుండా వదిలేసినందుకే ఇప్పుడు బర్తెగించి అర్ధరాత్రి టైంలో ఇంటికొచ్చి గొడవ చేయాలని చూస్తున్నావు. ఒక్కసారి చెంపదెబ్బ తిన్నావు, ఇంకా బుద్ధి రాలేదా నీకు? రాలేదు. ఇప్పుడేం చేస్తావు? నీకు పలుకుబడి ఉందనే కదా పొగరు చూపిస్తున్నావు. ఆ పలుకుబడిని కూడా బెండ్ చేసే లా గురించి నాకు తెలుసు. నువ్వు కొట్టింది కేవలం నా చంప మీద మాత్రమే కాదు, నువ్వు నా మొత్తం ఇజ్జత్ మీద కొట్టావు. నా పరువుని మట్టిలో కలిపేశావు. చూడాదర్శ్, ఏదైనా ఉదయం మాట్లాడుకుందాం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా వాళ్ళు చూస్తే పెద్ద గొడవ అయిపోతుంది. అర్జెంటుగా వెళ్ళిపో. వెళ్ళను. నీకేదో ఆలా ఈలా తెలుసు అన్నావు కదా. సరే, ఇప్పుడే జేసీబీ తెప్పించి మీ ఇల్లు మొత్తం నేలమట్టం చేస్తాను. ఏలా ఆపుతావో ఆపుకో. నీ బ్లాక్మెయిల్కి భయపడేదాన్ని కాదు నేను. మర్యాదగా వెళ్ళిపోలేదంటే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏంటి నువ్వు తీసుకునేది యాక్షన్? నేను తలుచుకుంటే నిన్న నువ్వు నన్ను కొట్టినప్పుడే బుద్ధి చెప్పుండేవాణ్ణి. మొదటిసారి నా లైఫ్లో తప్పు లేకపోయినా సరే దెబ్బతిన్నాను. నన్ను కొట్టింది అమ్మాయి కదా అని సైలెంట్గా ఉన్నాను. అదే మగాడయ్యుంటే నా రియాక్షన్ ఇమాజినేషన్ కూడా అందేది కాదు. ఏంటి యాక్షన్ తీసుకుంటావా? నువ్వెంత లెక్చరర్ అయినా నువ్వు కూడా ఒక అమ్మాయివనే సంగతి మర్చిపోకు. పిలువు, ఎవరిని పిలుస్తావో పిలువు, చూస్తాను. ఎవరైనా వస్తే పోయేది నీ పరువే, నాది కాదు. నువ్వు తప్పు చేసి నాకు వార్నింగ్లు ఇస్తావా? ఇది మేనర్స్ కాదు. నాది మేనర్స్ కదా, నాది మేనర్స్ కదా. చూడు, బాగా చూడు. ఇదెవరు షూట్ చేశారు? అది నీకే తెలియాలి. ప్రామిస్ గా నాకేం తెలీదు. దీనివల్ల నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. రేపు నువ్వు నన్ను కొట్టిన ప్లేస్కొచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. లేదంటే మా నాన్న వస్తున్నాడు. ప్లీజ్ గొడవ చేయకుండా వెళ్ళిపో. నా పరువు పోయింది, నీ పరువు కూడా పోనివ్వు. బ్యాలెన్స్ అవుతుంది. వదలమంటుంటే. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గానీ ఫోటో గానీ తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది.